మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసులో చాలా మంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం, వయసుతో పాటు కీళ్లు అరిగిపోవటం వల్లే మోకాళ్ళ నొప్పులకు కారణమని చెబుతారు డాక్టర్లు. వేధించే మోకాళ్ళ నొప్పులకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పుల్ని ఆయుర్వేదం ఆమవాతం, సంధివాతంగా చెబుతుంది. ఆమవాతం అనేది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కీళ్లలో వాపు రావడం, కీళ్లన్నీ వేడిగా ఉండడం, కీళ్లు బిగదీసుకుపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. సంధివాతంలో కీళ్లను ఆవరించి ఉండే పలుచటి మృదులాస్తే అరిగిపోతుంటుంది. దీంతో కీళ్లలో విపరీతమైన మంట, పోట్లతో కూడిన నొప్పి బాధిస్తుంటుంది. ఫలితంగా ఎక్కువ దూరం నడవలేకపోవడం, క్రింద కూర్చుని పైకి లేచేటప్పుడు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా కూర్చుని లేచేటప్పుడు కీలులో శబ్దాలు కూడా వస్తుంటాయి. మోకాళ్ళల్లో అరుగుదల అంటే అది సాధారణంగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వాళ్ళల్లో మనం సాధారణంగా మోకాళ్ళ నొప్పులు, స్వెల్లింగ్సు, స్టిఫ్నెస్సు, జాయింట్ రిజిడిటీ, నడవలేకపోవడం, ఒక 10 మెట్లు ఎక్కగానే ఆగిపోవడం, ఇవి సర్వసాధారణంగా చూస్తున్నాం. ఇది రావడానికి ప్రధానమైనటువంటి కారణము ఆస్టియో ఆర్థరైటిస్ లేదా సంధివాతము అని అంటాం. దీనిలో ఆస్టియో ఆర్థరైటిస్ సాధారణంగా చూసినట్టయితే జనరల్గా 50 సంవత్సరాల వరకు ఎవరికి రాదు. 50 సంవత్సరాల లోపల వాళ్ళకు వచ్చింది. 40-30 సంవత్సరాల వాళ్ళకి ఇప్పుడు కొన్ని కేసులు చూస్తున్నాం. ఈవెన్ 30 ఇయర్స్ వాళ్ళకు కూడా రావడానికి చూస్తున్నాం. ఏంటంటే, ఒకటి మోతాదుకు మించి బరువు ఉండడం. అంటే సాధారణంగా 65 నుంచి 70 కిలోలు ఉండాలి. 70 పైన ఉన్నారంటే 90 కిలోలు ఉన్నారనుకోండి, అంటే 20 కిలోల మూట అధికంగా ప్రతిరోజు మన నెత్తిలో పెట్టుకొని మనం తిరుగుతున్నప్పుడు తప్పకుండా దాని యొక్క ఇంపాక్ట్ మోకాళ్ళల్లో ఉంటుంది. ఇది ఓవర్ వెయిటు, డ్యామేజు, కింద పడడము, ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డప్పుడు ఈ జాయింట్ యొక్క వియర్ అండ్ టియర్ అని సాధారణంగా అంటారు. వియర్ అండ్ టియర్ ఆఫ్ ద జాయింట్ కాదండి, యాక్చువల్గా వియర్ అండ్ రిపేర్ ఆఫ్ ద జాయింట్. ఈ రిపేర్ అంటే డ్యామేజ్ జరిగి దానికి రిపేర్ బాడీ దానికి అనుగుణమైన రిపేర్ను చేసుకోగల శక్తి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లోపల అప్పుడప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు ఎక్కువగా మెట్లు ఎక్కినప్పుడు నొప్పి స్టార్ట్ కావడం ఫస్ట్ స్టేజ్, దాదాపు అసిమ్టమేటిక్గానే ఉంటుంది. సెకండ్ స్టేజ్ లోపల కనుక తీసుకున్నట్టయితే మైల్డ్ పెయిన్ సిమ్టమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం మెట్లు ఎక్కినప్పుడు నొప్పి, ఒక రకమైనటువంటి వాపు, స్టిఫ్నెస్ కూడా రావచ్చు. థర్డ్ స్టేజ్లో మోడరేట్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ సివియారిటీ అంటే జాయింట్ మధ్యలో ఉండేటువంటి స్పేస్ తగ్గిపోవడము, అక్కడ జాయింట్లో ఒక బోనీ ఎరప్షన్స్, న్యూ బోనీ ఎరప్షన్స్ రావడం చేత జాయింట్ యొక్క ఒరిపిడి చేత క్రెపిటేషన్స్, కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు, సౌండ్స్ వచ్చేటువంటి దాని ద్వారా ఈ డ్యామేజ్ను మనం నిర్ధారించవచ్చు. ఫోర్త్ స్టేజ్ జాయింట్ కొలాప్స్, గ్రాస్ ఆస్టియోఫైటిక్ చేంజెస్ ఇన్ ద జాయింట్. సింపుల్ ఎక్స్రే ద్వారా ఈ జాయింట్ స్పేస్ తగ్గిపోయి ఆస్టియోఫైట్స్, గ్రాస్ ఆస్టియోఫైట్స్ వచ్చి జాయింట్ యొక్క మొబిలిటీ పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఇది దాదాపుగా నీ జాయింట్ రిప్లేస్మెంట్కు పోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. పోటెత్తి మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది. వెల్లుల్లి ముద్దను 2 చెంచాల పరిమాణంలో తీసుకుని నువ్వుల నూనెతో కలిపి రోజుకు 2 సార్లు వేడి నీళ్లతో తీసుకుంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే అరకప్పు శొంఠి కషాయానికి 2 చెంచాల ఆముదం కలిపి రోజుకు 2 సార్లు తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. 1/2 చెంచా శొంఠి, 1 చెంచా నువ్వులు, 1/2 చెంచా బెల్లం, ఈ మూడింటిని ముద్దగా నూరి రోజు 2 పూట్ల తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు బాగా ఉపశమిస్తాయి. వీటితో పాటు మహానారాయణ తైలాన్ని కీళ్ల మీద పైపూతగా మర్దన చేస్తుంటే నొప్పులు పోటెత్తకుండా అదుపులో ఉంటాయి. మొదటి 2-3 స్టేజులలో ఉన్నప్పుడు మీరు గనక స్వర్ణ గుగ్గులు లాంటి ఆయుర్వేదిక్ డ్రగ్స్ను కానీ, మహాయోగరాజ గుగ్గులు లాంటి ఔషధాలను కానీ
కనకలేపమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయింట్మెంట్ను రోజు 14 రోజులు కానీ సివియారిటీని బట్టి నెల రోజుల వరకు ఆ లేపాన్ని పూసుకున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ కానీ దాని డీజనరేటివ్ చేంజెస్ ఫర్దర్గా పోకుండా ఆపడం అవుతుంది. ఇంకా మోడరేట్ నుండి సివియర్గా రాబోతున్నప్పుడు మేము సమ్మీర పన్నగరస్ 1 గ్రామ్, రససింధూర 1 గ్రామ్, మహావాత విధ్వంసిని రస్ 20 గ్రామ్స్, చోపచిన్యాది లేదా అశ్వగంధ చూర్ణం చేత దీన్ని ఒక పౌడర్ ఫామ్లోకి చేర్చి 1 మంత్ ఇచ్చినప్పుడు దాదాపు 2-3 మంత్స్ ఇది వాడినప్పుడు ఖచ్చితంగా వితౌట్ ఎనీ ఎనాల్సిక్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మీకు సేమ్ ఇంపాక్ట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ మేము చేస్తాం. ఇది కాకుండా ఈ సివియారిటీ మీ కంట్రోల్ కానప్పుడు ఆయుర్వేదము ఒక అగ్నికర్మ థెరాపెటిక్ కాటరైజేషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన విధానాన్ని చెప్పింది. ఈ విధానాన్ని కూడా ఎప్పుడు చేయమన్నారంటే సుశ్రుతుల వారు దాదాపు ఆయన 3000 సంవత్సరాల క్రితమే కాపర్ శలాకాలు కానీ ఐరన్ది కానీ సిల్వర్ది కానీ బెస్ట్ శలాక స్వర్ణంతో చేసినటువంటిది. ఇది ఇన్స్టిట్యూషన్ లోపల మేము సాధారణంగా కాపర్ సిల్వర్ వాడతాం లేదా పంచలోహ శలాకాలని వాడతాం. దీన్ని హీట్ చేసి ఆ హీట్ యొక్క ట్రాన్స్మిషన్ను ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా నీ జాయింట్ యొక్క డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, ఎన్ని చోట్ల దాని హీట్ యొక్క ట్రాన్స్మిషన్ చేయాలి, దాదాపు 5 to 10 బిందు రూపకంగా డైరెక్ట్ ఇన్వేజివ్ నాన్ ఇన్వేజివ్ మెథడ్ లోపల విద్ధ అవిద్ధ అనేటువంటి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా 4 వీక్స్ చేయడం ద్వారా మీకు దాదాపు 6 months నుండి 1 year వితౌట్ ఎనీ డ్రగ్స్ మనము నొప్పిని తగ్గించి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూస్తాం. విచిత్రం ఏంటంటే ఈ హీట్ యొక్క ట్రాన్స్మిషన్ ద్వారా మనం వాతలు పెట్టడం అనేటువంటిది అంటాం కదా సాధారణంగా. ఈ వాతల్ని హీట్ డైనమిక్స్ ద్వారా చూసుకున్నప్పుడు మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇంటూ ద అఫ్లిక్టెడ్ జాయింట్ ఓ సర్టెన్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే నీ క్యాప్సుల్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గడం, నీ యొక్క రిజిడిటీ తగ్గడం, తర్వాత రీజనరేషన్ ఏదైతే ఆల్రెడీ అంటే డీజనరేషన్లో ఉందో దాన్ని రీజనరేషన్ ప్రాసెస్కు కన్వర్ట్ చేయగలిగే శక్తి ఈ అగ్నికర్మ లేదా థెరాపటిక్ కాటరైజేషన్కు ఉన్నట్టుగా మా పరిశోధనలు తెలుపుతున్నాయి. మోకాళ్ళ నొప్పులనేవి మరీ మొండిగా మారి వేధిస్తున్నప్పుడు రూక్షస్వేదం, వస్తికర్మ, సర్వాంగధార అనే ప్రత్యేకమైన చికిత్సలను ఆయుర్వేదం చెబుతుంది. రూక్షస్వేదం, సర్వాంగధార అనేవి కీళ్లలో వాపును, నొప్పుల్ని బాగా తగ్గిస్తాయి. వస్తికర్మ అనేది కీళ్లను తిరిగి మామూలు స్థితికి తేవడానికి సహాయపడుతుంది. ఈ చికిత్సలతో పాటు నిత్యం కాసేపు సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటి మోకాళ్లపై భారం పెంచని వ్యాయామాల్ని సాధన చేయడం మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పోటెత్తే మోకాళ్ళ నొప్పులను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.